నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి, అలాగే ఇతర పెద్దలకి, ఉన్నటువంటి మిత్రులకి అందరికీ కూడాను నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఇందాక నుంచి మాట్లాడినటువంటి అందరూ కూడా నా గురించి నేను చాలా చెప్పారు. బట్ నేనైతే అనుకోవట్లేదు. నేను చాలా చాలా సేదా ఉపాధ్యాయుడు. నేనేంటి చాలా గొప్ప అని చెప్పనేసి అనుకోవట్లేదు. చేసిందల్లా ఏంటంటే నేను నా బాధ్యత నేను నిర్వర్తించానంటే, అంతకుముందు చేసిందంటే ఏం లేదు. ఇందులో పెద్దగా గొప్ప అంటే ఏం లేదని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. సరే, ముందుగా నేను ఒక మాట మా తల్లిదండ్రుల గురించి ముందుగా నేను చెప్పుకోవాలి. మాది గుండె మండలంలోని కరికండ్లగుంట గ్రామం. మా నాన్నగారి పేరు వెంకటకోటయ్య, మా అమ్మ పేరు జాలం. ఈ రోజున మా సోదరులు అన్న ఇట్లా ఉన్నారు. ఇప్పటిదాకా ఇక్కడ సంధానకర్తగా పెంచినటువంటి వాడు మా తమ్ముడు, అలాగే మా సోదరమ్మలు ఉన్నారు ఇక్కడే. అందరం కూడాను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే దానికంతా కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు. వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క ప్రోత్సాహం అనేటువంటిది కనుక లేకపోతే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఈ రోజున నాకు జరిగినటువంటి సన్మానం కానీ, జరుగుతున్న సన్మానం కానీ, నా గురించి మీరు మాట్లాడితే మంచి మాట్లాడినా సరే అన్ని కూడా మా తల్లిదండ్రులకి నాకు ఇస్తున్నాను. ఇది వాళ్ళ యొక్క గొప్ప, కానీ ఇది మా గొప్ప కాదు. ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. ఏంటంటే, నేను మొదటగా 96లో స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ 4 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి 2000లో చెరుకూరు యూపీ స్కూల్కి వచ్చాను. చెరుకూరు యూపీ స్కూల్లో అక్కడ 8 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుండి రెడ్డిపాలెం ప్రైమరీ స్కూల్కి వచ్చాను. అక్కడ కూడా 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత కందుకూరు వచ్చాను. అయితే ఎక్కడ పనిచేసినప్పుడు కూడా బేసిక్ గా ఒకే ఒక విధానం ఏం చేయాలని చెప్పానంటే, మన పంక్చువాలిటీని మనం పాటించడము. రెండోది ఏంటంటే, పిల్లలు, నా అదృష్టం ఏంటంటే నేను పనిచేసినటువంటి ఈ 30 సంవత్సరాల సర్వీస్ అంతా కూడాను చిన్నపిల్లలతో. అది చాలా చాలా అదృష్టం అని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పసిపిల్లలతోటి గడపడం, పసిపిల్లలతోటి వాళ్ళ యొక్క చాలా అమాయకమైనటువంటి మనసులు, అమాయకమైనటువంటి హృదయాలతోటి మనము వాళ్ళకి టీచ్ చేయడం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయము, చాలా చాలా అదృష్టం చెప్తున్నాను అన్నమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ వాడు చెబుతాను. అంటే చిన్నపిల్లలతో ఎంత సరదాగా వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారు, మాట్లాడతారు అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ పొందారు. ఇక్కడ బ్రాహ్మణ పాలన స్కూల్కి వచ్చిన తర్వాతనే ఒకసారి ఒక చిన్న పాపను తీసుకొని వచ్చారు. నలిగి కూర్చోబెట్టారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ అమ్మాయి ఓ ఏడుస్తా ఉంది, భయంకరంగా ఏడుస్తారు అనమాట. ఎంతో సముదాయించాను, ఆ పాప ఎంతైనా సరే మా అమ్మమ్మ కావాలని ఏడుస్తుంది. అంటే తప్ప నేను చెప్పి రెండని ఏడుస్తుంది. అంటే తప్ప కుర్చీ పక్కన కూర్చోట్లా అసలు. సరే, చిన్నగా ఏదో చేసి చిన్నగా ఆ పాప ఆ మాట ఈ మాట చెప్పి ఏవేవో చెప్పేసి నా కుర్చీ పక్కన కూర్చుంది. ప్రశాంతం కూర్చుంది. సరే, ప్రశాంతం కూర్చుంది. వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయింది. నేను ఇంకా నా పనులు నేను నా పిల్లల పాఠం చెప్పుకున్నా. ఆ అమ్మాయి ఉన్నటువంటి సార్ అని పిలిచింది. ఏందమ్మా అన్నాను. ఆ గోడ మీద ఒక పులి బొమ్మ ఒకటి ఉంది. అదేం సార్ అడిగింది.
అది పుల్లమ్మ అని చెప్పాను. అయిన తర్వాత మళ్ళీ ఆడడం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, సార్ ఆ పులి వచ్చి నన్ను తింటుందేమో, నేను మా అమ్మతో ఇంటికి పోతాను సార్ అని చెప్పాను. మేము ఎంత నవ్వామంటే అప్పుడు, అంటే ఆ అమ్మాయి యొక్క దాన్ని ఏమంటారంటే ఆ సమయస్ఫూర్తి, అంటే ఇంటికి పోవాలి అనేటువంటి ఎస్కేప్ అవడం కోసంగా ఏం చేస్తే పంపిస్తాడు అయ్యేవారు, ఏం చెప్పినా పంపించడం లేదు. ఏం సరే నాకు కబుర్లు చెబుతున్నాడు తప్ప ఇంటికి పంపించడం లేదు. కాబట్టి ఏం చేస్తే పంపిస్తాడని చెప్పి ఆలోచించి చివరికి ఏమాట చెప్తుంది, అదేం చేయలేమ్మా, అది పోమ్మా, అది అట్లా చంపే పనితే మేమందరూ ఇక్కడ ఎన్నుకుంటాం తల్లి అని ఏదో చెప్పి కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు చెప్తే, అమ్మ మహా తెలివి కదా సార్ ఈ అమ్మాయి, మేము ఇంటికి కూడా మాకు అందరికి కూడా ఇట్లే చెప్తుంటుందని చెప్పింది. అంటే ఎందుకు చెప్పానంటే, పసిపిల్లల మనసు అనేటువంటిది చాలా చాలా సున్నితంగా ఉండడం కాకుండా చాలా మనకంటే కూడా చాలా తెలివితేటలు తెలుస్తారు, చాలా తెలివిగా ఉంటారు. అటువంటి పిల్లలతోటి నేను 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఎవరికైనా సరే రిటైర్మెంట్ అనేటువంటిది తప్పదు. అపాయింట్మెంట్ రోజే రిటైర్మెంట్ అనేటువంటిది కూడాను మనకు ఉంటుంది. కాబట్టి అపాయింట్మెంట్ రోజు ఏ విధంగా సంతోషిస్తామో, రిటైర్మెంట్ రోజు కూడా అదే విధంగా సంతోషించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అయ్యో రిటైర్ అయిపోతున్నానే, లేకపోతే ఇంకా నాకు ఎలాగా నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పనేసి బాధపడాల్సినటువంటి పరిస్థితి కన్నా కూడా రిటైర్ కావడమే చాలా ఉత్తమమైనటువంటి అనే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సరే డిఫరెంట్ థింగ్ అది, దాన్ని మనందరం కూడాను ఎవరైనా చేయలేని పరిస్థితి. ఏదైనప్పుడు కూడాను ఇందాక నుంచి నా గురించి మాట్లాడినటువంటి మిత్రులు గాని పెద్దలు గాని అందరికి కూడాను పేరు పేరు ధన్యవాదాలు. అలాగే ఈ 30 సంవత్సరాల్లో నాకు ఎంతో సహకరించినటువంటి నా యొక్క పోలీస్ అయితేనేమి, ఇతరులు అయితేనేమి అందరికి కూడాను నేను